ఎలా ఉంది కొత్త రోల్ ఎలా ఉంది? రోల్ అంటే గవర్నమెంట్ కేసీఆర్ పనితీరు చాలా బాగున్నది. తెలంగాణ ప్రజలకు ఏం అవసరం ఏందనేది ఆయనకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికప్పుడు ఆయనే నిర్ణయం తీసుకొని చేస్తాం, చాలా సంతోషం. అప్పుడప్పుడు మేము ఏదో మరి చేసే దాంట్లో మేము కూడా పాత్ర ఇప్పుడున్న సూచనలు సలహాలు కూడా మీ ఇస్తే తప్పకుండా స్వీకరించడం జరుగుతుంది. అంటే మీరు దాదాపు 3.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా, అంటే ఉభయ రాష్ట్రాలు అంటే ఒకప్పుడు కంబైన్డ్ స్టేట్లో కూడా మీరు ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులలో మీరు ఒకళ్ళు. అంటే అటు జిల్లా స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, అటు పార్టీలో కానివ్వండి, లెజిస్లేచర్ పార్టీలో కానివ్వండి, మీరు చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. మీ అధినాయకుడితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో మీరు అంత బిజీగా గడుపుతా ప్రతిరోజు దాదాపుగా మీరు ప్రతి సమస్య మీద మీరు ఎక్కువ స్పందిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య మీరు అధికార పార్టీలోకి వెళ్ళటం వలన మరి అటువంటిది ఎక్కడ మీ వాయిస్ ఎక్కడ సరిగ్గా వినపడతలేదు. అంటే నేను ఆలోచించింది కూడా కాన్స్టిట్యున్సీకి పరిమితమైన, నేను జిల్లా రాజకీయాలలో కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కానీ జోక్యం తీసుకుంటలేను. ఆయన ఆదేశిస్తే పనిచేద్దాం అనేది నా ఆలోచన. ఆయన ఏ బాధ్యత తీసుకోమంటే ఆ బాధ్యత తీసుకుంటా. నేను అడగలేదు, వారు ఇంతవరకు ఏం చెప్పలేరు. వారు ఏ బాధ్యత ఉపచెప్తే ఆ బాధ్యత చేద్దామని దాని మీద నా కాన్షియస్ అయితే ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆలోచన మీదనే క్లియర్గా ఉన్నా. కాన్షియస్ నేను చాలా బాగా చేసుకుంటున్నా. కాన్షియస్ లోపల వాస్తవంగా చాలా నాకు ఇబ్బందులు ఉన్నాయి. కార్యకర్తలను ఆర్థికంగా డెవలప్మెంట్ చేయాలి, ప్రజల అవసరాలను తీర్చాలి. ఆ నియోజకవర్గం కూడా గత 5 ఏళ్ళు నేను ఏం చేయలేకపోయాను, తెలంగాణ మూమెంట్ కాబట్టి. ఇప్పుడు ఈయన సాయంతో చాలా మటుకు నేను సాగునీరు తాగునీరు కోసం పెద్దపీట వేస్తున్నా. స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ మీద కూడా పెద్దపీట వేయటం జరుగుతున్నది. ఆయన బాధ్యతలు ఇచ్చే వరకు నా కాన్షియస్ రూపురేఖలు ముఖ్యమంత్రి తీసుకొని నేను డెవలప్మెంట్ చేసే ఆలోచన ముందున్నా. నా కాన్షియస్ మొదలు డెవలప్మెంట్ చేసుకున్నాక అప్పుడు ఏ బాధ్యత పెట్టినా నేను చేసేందుకు సిద్ధంగా.